ఈడీ విచారణకు హాజరయ్యారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మైనింగ్ తవ్వకాలు అక్రమాలపై ఈ మధ్య ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డితో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ విచారణకు హాజరయ్యారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మైనింగ్ తవ్వకాలు అక్రమాలపై ఈ మధ్య ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డితో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. ఇక మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఈడీ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లాస్ట్ మంత్ 20th రోజు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటిపైన అతనితో పాటు వాళ్ళ బ్రదర్ గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే వాళ్ళ బంధువులు బినామీల ఇళ్లపైన కూడా ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అక్కడ సర్చెస్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో అక్కడ రైడ్స్ చేశారు ఈడీ అధికారులు. సో ఆ తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యే ఇటు గూడెం మహిపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సో ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ 10 o'clockకి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కి మహిపాల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సో ముఖ్యంగా ఇతను మైనింగ్ చేసుకుంటూ ఇటు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలతోటి వీళ్ళు ఈసీఐఆర్ నమోదు చేశారు. సో ముఖ్యంగా అంతకు ముందే వీళ్ళు సంతోష్ శాండ్ అండ్ మైనింగ్ ఈ 2 కంపెనీలు పెట్టి దీని ద్వారా ఇటు మైనింగ్ చేస్తున్నారు, శాండ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సెస్ వీళ్ళు సరిగా కట్టట్లేదు. పూర్తిగా 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ వీళ్ళు ఎగ్గొట్టారంటూ కూడా ఈడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఈడీ అధికారులు గుర్తించింది ఏంటంటే 39 కోట్ల రూపాయల ట్యాక్సులను ఇప్పటి వరకు వీళ్ళు ఎగ్గొట్టారు. దీంతో పాటు ఇక్కడి నుంచి వచ్చిన వీళ్ళ ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఇండైరెక్ట్గా అటు వివిధ ప్రాజెక్టుల్లో అవి కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఆ సక్సెస్ చేసినప్పుడు వీళ్ళ ఇంట్లో కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. దీంతో పాటు కొన్ని బ్యాంక్ లాకర్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ వచ్చి చెప్పాలంటూ ఆ రోజు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. సో July 2nd రోజు అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ ఈడు నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు హాజరయ్యారు. సో మార్నింగ్ 10 o'clock నుంచి 2 o'clock వరకు ఈ విచారణ అయితే కొనసాగింది. సో దీనిలో ముఖ్యంగా ఇతను మొదటి నుంచి చేసిన ఈ సంతోష్ మైనింగ్స్ కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఇటు ఈడీ అధికారులు అడిగారు. దానిలో భాగంగానే ఇతనికి సంబంధించిన బినామీలను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి వాళ్లకు మీకున్న రిలేషన్స్ ఏంటి, డైరెక్ట్గా మీ పేరుతో కాకుండా ఇందులో వాళ్ళు డైరెక్టర్గా ఎందుకున్నారనే అంశాలపైన కూడా ఆ మహిపాల్ రెడ్డి విచారణ అయితే చేశారు. సో ముఖ్యంగా ఇప్పటి వరకు వీళ్ళు గుర్తించిన అంటే ఆ రోజు సర్చెస్ చేసినప్పుడు 19 lakhs లిక్విడ్ క్యాష్తో పాటు చాలా వరకు కొన్ని పత్రాలు వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్లకు సంబంధించినవి కూడా సీజ్ చేసి తీసుకెళ్లారు. సో వీటికి ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్న బిజినెస్కి మీకు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే యాంగిల్లో కూడా క్వశ్చన్ చేశారు. ఇక మైనింగ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, చేస్తే ఇయర్లీ ఆ లాగ్ షీట్ బుక్స్ ఏవి అనే అంశాల అన్నిటిపైన అయితే క్వశ్చనింగ్ చేశారు. దీనికి సంబంధించి మరొకసారి మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే రావాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులు వాళ్ళకి చెప్పారు. సో దీంతో ఇప్పటికే ఆ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా అక్కడి నుంచి ఈడీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక మరోవైపు 2 రోజుల క్రితమే ఇటు మధుసూదన్ రెడ్డి అంటే వాళ్ళ బ్రదర్ మధుసూదన్ రెడ్డితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈడీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇటు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డిని లోకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు స్థానికంగా వీళ్ళు మైనింగ్ బిజినెస్ల పైన ఆ కలెక్టర్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో అతనిపైన కేసు అయింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అటు సంగారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వీళ్ళు చేసిన మైనింగ్ బిజినెస్ల పైన ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సో ఈ జరుగుతున్న క్రమంలోనే వీళ్ళు వేసిన ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి వాళ్ళు సర్చెస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నారు. సో మొత్తంగా వీళ్ళు చేస్తున్న మైనింగ్ బిజినెస్ల పైన ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. హవాలాతో పాటు ఇటు PMLA యాక్ట్ కింద వీళ్ళు కేసు నమోదు చేసి దీనైతే ప్రస్తుతానికి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు.